ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యేసు సిలువలో పలికిన రెండో మాట మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, సకల ఆశీర్వాదపు కారణభూతుడ సర్వశక్తి మంతుడా, నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రం నాయన. తండ్రి యేసు గడిచిన గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే వరకు మీరు ఎక్కడ చరణ్ కాచి కాపాడినందుకు వేలాది వందనాలు. తండ్రి యేసయ్య, నీ కుమారునైన నన్ను ఇప్పుడు రెండవ మాట చెప్పుచుండగా మీరే మరుగుపరిచి నాతో మాట్లాడమని అడుగుచున్నాను. తండ్రి, వెనుగల చెవులను గ్రహించగల హృదయం మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసు శిలువలో పలికిన రెండవ మాట మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:21లో ఈ వాక్యం ముందుగానే ప్రవచింపబడినది. ది లాస్ట్ 7 words ఆఫ్ జీసస్ ఆన్ ది క్రాస్. సిలువలో పలికిన 7 మాటలు ముందుగానే ప్రవచింపబడినవి. లూకా సువార్త 23:43లో యేసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరింది. ప్రియులారా, యేసు సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు 2 బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారు. కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని సిలువ వేశారు. కుడివైపు దొంగ పేరు డిస్మస్, ఎడమవైపు దొంగ పేరు గెస్టస్. ఈ బందిపోటు దొంగలు ఒక బందిపోటు దొంగ అయిన బర్బా శిష్యులు. ముందుగా మొదట వీళ్ళిద్దరూ ప్రభువుని దూషించేవారు. ఏమని దూషించేవారంటే, మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి ఏమని దూషిస్తున్నారంటే, నువ్వు నజరేయుడు అయితే, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఈ బందిపోటు దొంగలు దేవుణ్ణి దూషిస్తున్నారు. అయితే కొంతసేపటికి రెండో వాడికి పశ్చాత్తాపడి మొదటి వాడిని గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడంటే, నీవు అదే శిక్షలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని మొదటి వాడిని గద్దిస్తున్నాడు. అప్పుడు మొదటివాడు రెండో వాడిని ఇలా గద్దిస్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే 41వ వచనంలో చూడవచ్చు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏమి తప్పుదనను చేయలేదని చెప్పాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మొదటివాడు ఏమని గద్దిస్తున్నాడు అంటే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన ఈ తప్పుదలకు మనం తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పుడు చేయలేదు కదా అని మొదటివాడిని గద్దిస్తున్నాడు. అప్పుడు మొదటివాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమను అని దేవుని ప్రార్థిస్తున్నాడు, అంటే వేడుకుంటున్నాడు. అప్పుడు మొదటివాడు సిలువలో ఉండగానే యేసు సిలువపై పలికిన మొదటి మాటను విన్న ఈ దొంగ యేసు ఏమని పలికినారు మొదటి మాట చూసినట్లయితే 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ విన్న ఈ దొంగ ఒక నమ్మకం వచ్చింది. ఏంటంటే, వాళ్ళని శిక్షించిన వారనే, కొరడాలతో కొట్టిన వాళ్ళని ఆయన క్షమించాడు అంటే నన్ను కూడా క్షమిస్తాడు అనే నమ్మకం ఆ దొంగలో కలిగింది. ఆయన క్షమిస్తాడు అనే నమ్మకంతో ఈ దొంగలో కలిగింది కనుక ఈ ప్రభువుని ప్రార్థన చేస్తాడు. వెంటనే యేసు ఇలా సమాధానం చెప్తాడు. మనం 43వ వచనం చూసినట్లయితే, అందుకైన వానితో, నేడు నీవు నాతో పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.
చెప్పుచున్నాను. నేను ఇక్కడ చూసినట్లయితే 2 కొరింథీ 12:3 ఈ దొంగను గురించి పౌలు గారు రాస్తున్నారు. ప్రియులారా, యేసు ఈ మాటల్లో రక్షించే మనసు కలిగి ఉన్నాడు. తన చివరి శ్వాసలో కూడా ఒక ఆత్మను రక్షించాడు కూడా. మనం కూడా ఈ దొంగ వలె ఒక నమ్మకంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మన పాపములను మన అపరాధులను క్షమించమని అడిగితే ఆయన సన్నిధిలో మనల్ని కూడా ఆయన రాజ్యంలోని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనం అందరం ప్రార్థించే వారుగా ఉందాం. మన సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన పరదేశంలో ఉండడానికి ఆయన జ్ఞాపకం చేసుకునేలాగా మనం ప్రార్థిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే వందనాలు. తండ్రి యేసయ్య, ఈ 2వ మాట చెప్పుచుండగా మీరే మీకు మన చేత మాట్లాడినందుకు వందనాలు. తండ్రి, నేను చెప్పబోయే 2వ మాటలో కూడా ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని అడుగుతున్నాను. తండ్రి, సంఘ కాపులను జ్ఞాపం చేసుకోండి, సంఘ బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకున్నాను. తండ్రి, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే విన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకుని వాళ్ళని దీవించండి, ఆశీర్వదించమని ఇచ్చిన ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని కొద్ది మాటలు దీవించమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తామండి. ఆమేన్.